ఎన్సిఎన్ వార్తలకు స్వాగతం. నేను దీపికా రాజ్. ఆర్మూర్ భీమ్గల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఆర్మూర్ భీమ్గల్ మున్సిపల్ పట్టణాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సందర్శించారు. నామపత్రాల స్వీకరణ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారా, వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామపత్రాలు తెలుగు, ఆంగ్లం, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఆర్మూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో పలు లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైనా సందేహాలుంటే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, అనవసర తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా రీపోలింగ్ కు అవకాశం కల్పిస్తే సంబంధిత మున్సిపల్ కమిషనర్లను బాధ్యులుగా పరిగణిస్తామన్నారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. చివరి రోజైన శుక్రవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నందున ఇలాంటి గందరగోళానికి తావు లేకుండా అప్రమత్తతతో విధులు నిర్వహించాలని హితో పలికారు. కాగా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. అభ్యర్థులు అన్ని పార్టీల వారు ఎన్నికల నియమావళిని తూచా తప్పక పాటించాలన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేస్తున్న వారు నిర్ణీత గడువులోపు బీఫారం సమర్పించాలని, లేని పక్షంలో వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ఆర్మూర్ భీమ్గల్ మున్సిపల్ కమిషనర్లు ఉమామహేశ్వర్, గంగాధర్, స్థానిక అధికారులున్నారు. 6 రూమ్స్లో 3 వార్డ్స్ చొప్పున ఒక్కొక్క రిటర్నింగ్ అధికారిని నియమించడం జరిగింది. మనకి ఎలక్షన్ కమిషన్ వారి ఇచ్చిన దిశానిర్దేశాల మేరకు మేము 3 భాషలో నామినేషన్ ఫామ్స్ కూడా సరిపడే సంఖ్యలో అందుబాటులో పెడుతున్నాము. అదేవిధంగా ఈరోజు మనకి సెకండ్ లాస్ట్ డే నామినేషన్ కోసం ఉంది. ఇప్పుడు మన నామాంకన కేంద్రానికి ఒక 100 మీటర్ దూరంలోనే పరిధి కూడా మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ సిబ్బంది వాళ్ళు గుర్తించడం జరిగింది. సో దాన్ని వచ్చే అభ్యర్థి తప్పకుండా పాటించాలి, శాంతి భద్రత మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళతో కోరుతున్నాను. అదేవిధంగా మనకి ఫామ్ ఏ సంబంధించిన ఎవరైతే పార్టీ సింబల్స్ మీద పోటీ చేస్తున్నారో వారు ఈరోజు లేదా రేపు తప్పకుండా వారి పార్టీ తరఫున కలెక్టరేట్లో మాకు ఫామ్ ఏ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. రేపు 5 గంటలలోపు వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము దానికి ఒక ఒరిజినల్ కాపీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా మా దగ్గర ఉంచుతాము. అదేవిధంగా జెరాక్స్ కాపీ చేస్తూ మళ్ళీ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గారికి పంపిస్తాము. ఫామ్ బి విషయంలో ఇప్పుడు మేము తీసుకున్న క్లారిటీలో కొంతమంది ఇప్పుడు మాకు ఫామ్ బి చాలా మటుకు వాళ్ళు ఇవ్వడం లేదు. సో అది కూడా స్క్రూటినీ రోజు 3 తారీఖు నాడు 3 గంటల లోపు వాళ్ళు తప్పకుండా ఇవ్వాలి, లేదా మళ్ళీ వాళ్ళ క్యాండిడేచర్ ఇండిపెండెంట్ కింద పోతుంది. అదేవిధంగా ఏదైనా వారి ఎఫిడేవిట్ కావచ్చు, కాస్ట్ సంబంధించిన ధృవపత్రాలు కావచ్చు, ఇంకా డాకెట్లో కావాల్సిన మిగతా కాగితాలు కావచ్చు, అందులో ఏదైనా లోపాలు ఉంటే మళ్ళీ మేము ఒక చెక్ లిస్ట్ రిటర్నింగ్ అధికారి గారి ద్వారా అభ్యర్థికి ఇస్తున్నాము. సో దయచేసి ఆ చెక్ లిస్ట్ కూడా వచ్చే అభ్యర్థి జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. నేడు రేపు మంచి ముహూర్తం ఉండడంతో మున్సిపల్ పోరులో భారీగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పురపోరులో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు ముహూర్తం చూసుకుంటున్నారు. తమ పేరు మీద ముహూర్త బలం ఎప్పుడు ఉందో చూడాలంటూ పండితుల వద్దకు వెళ్తున్నారు. గురువారం ఏకాదశి కావడంతో నామపత్రాలు అందజేస్తే కలిసొస్తుందని వారు సూచిస్తున్నారు. నేటి ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:33 మధ్య 30వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4:46 వరకు శుభముహూర్తం ఉందని, ఆ సమయంలోనే అనుచరులతో కలిసి నామినేషన్కు వెళ్లాలని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ సాధకుడు కేసీఆర్కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగులబెట్టి నిరసన తెలియజేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన తెలంగాణ జాతిపిత కేసీఆర్కి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయని వారు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పాలనను గలికి వదిలేశారని విమర్శించారు. ప్రజల దృష్టి మళ్లించడానికే కాళేశ్వరం కమిషన్లని, సిట్ అని ఫోన్
ట్యాపింగ్ అని రకరకాల పేర్లతో కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఇప్పుడు ఏకంగా కేసీఆర్ ను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం మంత్రివర్గాన్ని దండుపాల్యం బ్యాచ్ గా అభివర్ణిస్తూ వారు రోజుకో కుంభకోణానికి పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దొరికింది దొరికినట్టు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని విమర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటికే బొగ్గు స్కామ్, సోలార్ పవర్ స్కామ్, సింగరేణి డిజిటల్ స్కామ్ మరియు ఎక్సైజ్ స్కామ్లను బయటపెట్టారని గుర్తు చేశారు. ఈ స్కామ్ల నుండి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మరల్చడానికి కేసీఆర్ కి నోటీసుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. న్యాయం, ధర్మం తమ వైపే ఉన్నాయని ఈ కక్ష సాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. యావత్ తెలంగాణ సమాజం మరియు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వెంటే ఉంటుందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపుడు చేసుడు తప్పిస్తే పరిపాలన ఏం చేయట్లేదు, పాలన గాలి కొదిలేసినాడు. ఆయన ప్రజలకిచ్చిన హామీలు ఏమీ నెరవేర్చినప్పుడు ప్రజల దృష్టిని మరచడానికి ఇట్లా కాళేశ్వరం కమిషన్లని, సిట్టులని, ఫోన్ ట్యాపింగ్ అని రకరకాల పేర్లతో ఒకసారి కేటీఆర్ గారిని, ఒకసారి హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని అదే పనిగా మొన్న సంతోష్ రావు గారిని అదే పనిగా వేధింపుడు పెట్టుకున్నాడు. ఆయన ఏదైతే మొత్తం ఆయన దండుపాలెం బ్యాచ్ ఏదైతే మంత్రివర్గం ఉన్నదో వారు రోజుకో కుంభకోణంలో కూరుకుపోతా ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. గురువారం నాడు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆర్మూర్ నివాసంలో 6వ వార్డు నుండి పుట్టి మురళి దంపతులు, 19వ వార్డు నుండి త్రివేణి శ్రీకాంత్ దంపతులు, 25వ వార్డు నుండి వినయ్, 30వ వార్డు నుండి వినోద్, వీరు అందరూ 200 మంది అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచి చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, కంచెటి గంగాధర్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, యామాద్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మేడారం జాతరలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బందోబస్తు నిర్వహించారు. గత 2 రోజుల నుండి మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. వేల్పూర్ నూతన తహసీల్దార్ అనిరోధ్ను ఎంఆర్పీఎస్ నాయకులు సన్మానించారు. వేల్పూర్ మండల కేంద్రానికి నూతనంగా వచ్చిన తహసీల్దార్ అనిరోధ్ను ఎంఆర్పీఎస్ నాయకులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేల్పూర్ మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ జె అనురోధ్ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగిందని తెలిపారు. సన్మానించిన ఎంఆర్పీఎస్ నాయకులకు ఎంఆర్ఓ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు తెడ్డు శివరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బక్కోల ప్రశాంత్, అధికార ప్రతినిధి కేశపురం సుమన్, సీనియర్ నాయకులు బాలకిషన్, కంతి పరమేష్, దర్ల సుజిత్, దర్ల సురేందర్, దర్ల సుమన్ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో గల గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో గల గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ ఆలయ 2వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలానికి నూతనంగా వచ్చిన ఎంఆర్ఓ అనిరోధ్ను వేల్పూర్ సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో సన్మానించారు. వేల్పూర్ మండలానికి నూతనంగా వచ్చిన ఎంఆర్ఓ అనురోధ్ను వేల్పూర్ సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా వచ్చిన తహసీల్దార్ అనురోధ్ మాట్లాడుతూ ప్రత్యేకంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మండలంలో ఎటువంటి రెవెన్యూకు సంబంధించిన సమస్యలున్నా పరిష్కరిస్తామన్నారు. సర్పంచ్లు తనకు సహకరించి తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తన రెవెన్యూ సిబ్బందితో మమేకమై సమస్యల పరిష్కారానికి ముందుకు పోతామని, ఎటువంటి పెండింగ్ పనులు లేకుండా చూస్తామని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నల్లరాజు, ఉపాధ్యక్షులు బెల్దారి నవీన్, ప్రధాన కార్యదర్శి జిన్నా జనార్దన్, కార్యదర్శి తిట్ల శ్రీనివాస్, వేల్పూర్ సర్పంచ్ మొండి అశోక్, వెంకటాపూర్ సర్పంచ్ సుజాత నరేందర్ మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచ్లు పాల్గొన్నారు. మున్సిపల్ పోర్లో పోటీకి బీ ఫారం చాలా కీలకం. ఆయా పార్టీల బీ ఫారం ఎవరు తెస్తే వారికే ఆ పార్టీ గుర్తు దక్కుతోంది. మున్సిపల్ పోర్కు షెడ్యూల్ విడుదలతోనే జిల్లాలోని నిజామాబాద్ నగరపాలిక, ఆర్మూర్, బోధన్, భీమ్గల్ పురపాలకాల్లో నామపత్రాల దాఖలు సందడి మొదలైంది. ఇదే సమయంలో రాజకీయ నాయకుల హడావుడి సైతం ప్రారంభమైంది. పోటీకి పార్టీ బీ ఫారం చాలా కీలకం. దీన్ని దక్కించుకునేందుకు కార్పొరేట్, కౌన్సిలర్, ఆశావహులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాన పార్టీల తరపున ఎంతమందైనా నామినేషన్లు దాఖలు చేయవచ్చు. వీటి ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. వారిలో పార్టీ బీ ఫారం ఎవరు తెస్తే వారికే ఆ గుర్తు దక్కుతుంది. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణించి వేరేది కేటాయిస్తారు. ఎన్సీఎన్ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం.